పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు నామినేషన్లు వేయడానికి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నామినేషన్ వేసిన అభ్యర్థి వడ్లమూరి స్వరూప్ ఉన్నారు. మీ పార్టీ పేరేంటి, మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చెప్పాలి. సార్, నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుల్ని. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాము. దళిత బహుజన పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తరపున జేఎన్ రావు గారు నామినేషన్ వేయడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, సినీ మాఫియా, ఈ మాఫియా మొత్తం అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిష్టవేస్తున్నారు. ఈ మాఫియాలకి నాయకత్వం వహించేది మూడు ప్రధాన దోపిడీ కులాల పార్టీలు, అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. ఈ మూడు పార్టీలు కూడా ఈ మాఫియాలకి అండదండలుగా నిలబడుతున్నారు. తద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ దళిత బహుజన ప్రజలు కానీ, సామాన్య ప్రజలు కానీ వాళ్ళ జీవితాలు గందరగోళంగా ఉన్నాయి. వాటి రక్షణ లేదు. వాళ్ళ భూములు కబ్జాలు అవుతున్నాయి, వాళ్ళ ఆస్తులు కబ్జాలు అవుతున్నాయి. ఈ ప్రాంతంలోని అన్ని రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఈ దోపిడీ మాఫియా చేతుల్లో ఉన్నాయి. ఈ మాఫియా నుంచి రక్షించుకోవాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దళిత బహుజన పార్టీ అభ్యర్థి జేఎన్ రావు గారికి ఓటు వేయవలసిందిగా అండదండలు అందించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లిక్కర్ మాఫియా, గంజా మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, సినీ మాఫియా, ఈ నాలుగు మాఫియాలకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము ఎవరికే లేదు, ఒక దళిత బహుజన పార్టీకే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండు జాతీయ పార్టీలు, ఒకటి ప్రాంతీయ పార్టీ. మీరేమో నామినేషన్ వేసిర్రు, మరి అసలు నమ్మకం ఉందా గెలుస్తారని? సార్, ఇప్పుడు అది జాతీయ పార్టీ అయినా ఇంటర్నేషనల్ పార్టీ అయినా ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. అందువల్ల మాది రిజిస్టర్డ్ పార్టీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయినా మాది జాతీయ రిజిస్టర్డ్ పార్టీ. ఖచ్చితంగా మేము చాలా రోజులుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఎర్రగడ్డ, బోరుబండ, షేట్పేట, మరి ఇతర డివిజన్స్లో కూడా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ప్రజల హక్కుల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఈ ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సినీ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, గంజాయి మాఫియాకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో దళిత బహుజన పార్టీ అభ్యర్థికి వాళ్ళు అండదండలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అంటే ప్రధాన చర్చ ఏంటంటే, ప్రజల్లో బయట కూడా రాజకీయ వర్గాల్లో డబ్బు, మద్యం పంచనిదే ఓట్లు పడవు అనే చర్చ నడుస్తుంది. మరి మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆ డబ్బులు, మద్యం అని తాగి ఎవరైతే జనం కోసం పనిచేస్తారో వాళ్ళు ఓట్లు వేస్తారు. అందుకే ఆ డబ్బులు తీసుకున్న ఆ ఓట్లే వేరు. ఖచ్చితంగా ఈ మద్యము, ఈ డబ్బులు ప్రజలంతా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరికి ఓటు వేయాలో, జనం కోసం ఎవరు పోరాటం చేస్తారో, మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలు చాలా చైతన్యవంతమైన విద్యులు వాళ్ళకి తెలుసు. ప్రచారానికి వెళ్తున్నారా? ఆల్రెడీ ప్రచారం 5 డివిజన్స్లో కమిటీస్ ఉన్నాయి. మాది దాదాపు 4 రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా టంటులు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మా అభ్యర్థి మొత్తం ప్రపోజల్స్ కానీ 4-5 కమిటీలు ఉన్నాయి. ఈ రేపు నామినేషన్స్ అయిపోయిన వెంటనే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము ప్రచార రథాలు ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల ముందుకు పోతాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ, ఓసీ, ఎస్సీ అనే సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మా పార్టీలో రాష్ట్ర నాయకత్వంలో ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్నారు. మరి మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారు, ఎస్టీలు అత్యధికంగా ఉన్నారు, మరి ఎస్సీలు అత్యధికంగా ఉన్నారు, క్రిస్టియన్లు అత్యధికంగా ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో సెటిల్ అయిన మెజార్టీ ఓటర్లంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ అన్ని వర్గాలు కూడా, పీడిత వర్గాలు, బాధిత వర్గాలు అందరూ కూడా దళిత బహుజన పార్టీకి అండదండలు అందిస్తారని ఆశిస్తున్నాం.